నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డిఏఓ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పై టీజీపీఎస్సీ కీలక అప్డేట్. మెట్రో ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్. శబరిమల వెళ్లే భక్తులకు శుభవార్త. ఆలయ దర్శన వేళలు పొడిగింపు. సిద్ధు జొన్నలగడ్డ కొత్త సినిమా కోహినూర్. ఐరాసాకు కొత్త మానవతా విభాగాధిపతి. గేమ్ చేంజర్ పై కీలక అప్డేట్ ఇచ్చిన దిల్ రాజు. మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర టీజర్ రిలీజ్. ధర్మం అంటే మతం కాదు, భారతదేశ సారాన్ని సూచిస్తుంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. నేడు కొండారెడ్డిపల్లిలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న నారా బ్రాహ్మణి. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రాథమికంగా అర్హత సాధించిన అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 8 నుంచి 12వ తేదీ వరకు నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందని తెలిపింది. అభ్యర్థులు 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం 1.2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. దివ్యాంగుల కేటగిరీలో 1.5 నిష్పత్తిలో సెలెక్ట్ చేశారు. హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించే వారికి తీపి కబురు. మెట్రో ట్రైన్ వేళలు పొడిగించారు. దీనివల్ల ప్రయాణికులకు ఊరట లభిస్తుందని అనుకోవచ్చు. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ T20 మ్యాచ్ శనివారం జరగనుంది. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి వరకు మెట్రో సేవలను పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. అన్ని దిశలలోని చివరి రైళ్లు తెల్లవారుజామున 1 గంట వరకు బయలుదేరతాయని మెట్రో పేర్కొంది. కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శబరిమల ఆలయ భక్తులకు శుభవార్త. ఇక నుంచి భక్తులకు 17 గంటల పాటు అయ్యప్పను దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. రాబోయే మండలం మకరవిలకు సీజన్ ను పురస్కరించుకుని ఉదయం 3 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కోహినూర్ పేరుతో కొత్త సినిమాను ప్రకటించారు. శనివారం దసరా సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో సిద్ధు గెటప్ ఆకట్టుకుంటుంది. అయితే పోస్టర్ పై పార్ట్ 1 అని ఉండటంతో ఈ సినిమా 2 పార్టులుగా రానున్నట్లు తెలుస్తుంది. రవికాంత్ పేరేపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఐరాస మానవతా వ్యవహారాలపై విభాగాధిపతిగా బ్రిటన్ కు చెందిన టామ్ ఫ్లేచర్ ను సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ నియమించారు. ఇంతకుముందు ఈ పదవిని మరో బ్రిటిష్ జాతీయుడు మార్టిన్ గ్రిఫిట్స్ నిర్వహించేవారు. ఆరోగ్య కారణాల వల్ల జూన్లో ఆయన తప్పుకోవడంతో ఆ పదవిని తాత్కాలికంగా జాయిన్ ఎంసీయూ నిర్వహిస్తున్నారు. ఫ్లేచర్ లాంఛనంగా పదవిని స్వీకరించే వరకు ఎంసీయూ కొనసాగుతారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే, ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది.
క్యాంపస్ పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. మెగా ఫైన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ పై అప్డేట్స్ మొదలయ్యాయి. నిర్మాత దిల్ రాజు దీనిపై అప్పుడప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ను ఊరిస్తున్నారు. తాజాగా 2025 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. క్రిస్మస్ కే రిలీజ్ చేద్దాం అనుకున్నాం, సంక్రాంతికి బెస్ట్ అనిపించి రిలీజ్ డేట్ మార్చాం అని ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ వీడియో పంపించడానికి ముఖ్య కారణం గేమ్ చేంజర్ రిలీజ్ డేట్. సో ముందు గేమ్ చేంజర్ క్రిస్మస్ రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశాం. కానీ వరల్డ్ వైడ్గా చూస్తున్నప్పుడు క్రిస్మస్ కంటే సంక్రాంతికి బాగుంటుందని మాకు, అలాగే నా తోటి డిస్ట్రిబ్యూటర్లు వరల్డ్ వైడ్గా అటు బాలీవుడ్ కానీ, ఇటు తమిళ్లో కానీ, అటు కర్ణాటక కానీ, అటు ఓవర్సీస్ అందరూ సంక్రాంతి డేట్ అయితే బాగుంటుందని కోరుకోవడం జరిగింది. సో ఈ ఆలోచనని చిరంజీవి గారికి అలాగే యువి వారికి నేను వ్యక్తపరిచాను. సో మా సినిమా ఇట్లా భారీ బడ్జెట్తో 3 years నుంచి తీస్తున్నాము. సో వాళ్ళది బడ్జెట్ సినిమా, భారీ బడ్జెట్ సినిమా విశ్వంబర కూడా. సో వాళ్ళు సంక్రాంతికి అనౌన్స్ చేశారు. సో మాకు సంక్రాంతి డేట్ కావాలని చిరంజీవి గారిని అలాగే యువి వారిని అడగడం జరిగింది. సో దానికి వాళ్ళు సానుకూలంగా స్పందించి గేమ్ చేంజర్ని సంక్రాంతికి రావడానికి వాళ్ళ సినిమాని నెక్స్ట్ ఇంకో డేట్ ఏదో అనుకొని పుష్ చేస్తున్నారు. ఆ సినిమా కంప్లీట్ అయింది, డిసెంబర్కే టోటల్ కంప్లీట్ అవుతుంది ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్తో సహా. కానీ నా కోసము, మా సినిమా కోసము వాళ్ళ సినిమాని వేరే డేట్కి పుష్ చేయడానికి ఒప్పుకున్నందుకు చిరంజీవి గారికి అలాగే యువి, వంశీ, ప్రమోద్ అండ్ విక్కీకి నా ధన్యవాదాలు. సో గేమ్ చేంజర్ సంక్రాంతికి అటు అభిమానులకు ఇటు తెలుగు ప్రేక్షకులకి విపరీతంగా నచ్చేలాగా ఈ సినిమాని హోల్ యూనిట్ డే అండ్ నైట్ కష్టపడుతున్నాం. ఆల్రెడీ 2 పాటలు రిలీజ్ అయ్యి 2 పాటలు సూపర్ హిట్ అయ్యాయి. మన మచ్చ మచ్చ ఆల్రెడీ యూట్యూబ్లో మారుమోగిపోతుంది. అలాగే మళ్ళీ ఇమీడియట్గా టీజర్ వస్తుంది, తర్వాత ఇంకా 3 సాంగ్స్ వస్తాయి. సో సంక్రాంతి లోపు మీకు కావాల్సిన ప్రమోషనల్ మెటీరియల్ ఇస్తూ ఈ సినిమాని భారీగా రిలీజ్ చేసి భారీ విజయం సాధించేలాగా, అటు రామ్ చరణ్కి గ్లోబల్ స్టార్ RRRతో ఏదైతే బ్రాండ్ పడిందో గ్లోబల్గా ఈ సినిమాని పెద్ద విజయం సాధించేలాగా ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నం ఫలిస్తుంది, అది నా నమ్మకం. సో సంక్రాంతికి కలుద్దాం. మెగాస్టార్ చిరంజీవి యువ దర్శకుడు వశిష్ఠ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం విశ్వంబర దసరా సందర్భంగా మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. శుక్రవారం చెప్పినట్టుగానే దసరా కానుకగా ఈ సినిమా టీజర్ ను సోషల్ మీడియా వేదికగా యువి క్రియేషన్స్ నిర్మాణ సంస్థ విడుదల చేసింది. సోషియో ఫ్యాంటసీగా వస్తున్న ఈ మూవీలో మరోసారి చిరు తన నటనతో మెస్మరైజ్ చేశారు. టీజర్ లో గ్రాఫిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మెగాస్టార్ మాస్ అవతార్, పవర్ఫుల్ డైలాగులు, గ్రాండ్ విజువల్స్ తో ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రంలో చిరంజీవి త్రిష కథానాయికగా నటిస్తుంది. యువి క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్, వంశీ, ప్రమోద్ భారీ బడ్జెట్ తో మూవీని నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత MM కీరవాణి బాణీలు అందిస్తున్నారు. ధర్మం అంటే భారతదేశ సారాన్ని సూచిస్తుందని, మతాన్ని కాదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. నాగాపూర్లోని RSS ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విజయదశమి వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. హిందూ ధర్మం అనేది కొత్తగా కనుగొనబడింది కాదని, అలాగే సృష్టించబడింది కూడా కాదన్నారు. ఇది మానవాళికి సంబంధించిన ధర్మం అన్నారు. ఇది ప్రపంచానికి ఒక మతంగా మారిందన్నారు. సామాజిక ఐక్యత, సామరస్యం కోసం కులమతాలకు అతీతంగా వ్యక్తుల మధ్య స్నేహం ఉండాలని సూచించారు. మనమున్న ప్రాంతంతో సంబంధం లేకుండా అందరూ కలిసిమెలిసి ఉంటే ఎలాంటి ఘర్షణలకు తావుండదన్నారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడులను ఖండించారు.
ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కోల్కతాలోని ఆసుపత్రిలో జరిగిన హత్యాచార ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. సమాజానికి ఇదొక సిగ్గుచేటు ఘటన అన్నారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. బాధితురాలికి న్యాయం జరగకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ధర్మం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. और हम जानते हैं भगवान बिरसा मुंडा के जन्म के 150 वर्ष हो गए. विदेशी वर्चस्व के विरुद्ध, शोषण के विरुद्ध वनवासी समाज में, आदिवासी समाज में बहुत जागृति जिन्होंने की, केवल भाषण देकर नहीं, अपने जीवन को यज्ञ में अर्पण कर दिया और ऐसा उपदेश दिया और ऐसा आचरण हमारे सामने रखा कि हमारे जनजातीय बंधुओं के अस्मिता को, अस्तित्व को, स्वतंत्र भारत में सशक्त होकर अपने योगदान करने को एक पुष्ट वैचारिक और व्यावहारिक आधार उसके कारण प्राप्त हुआ. उनका भी 150वां जन्म जयंती का वर्ष चल रहा है. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో నేడు పర్యటించనున్నారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లికి ఆయన రానున్నారు. దసరా పండుగ సందర్భంగా ఈ రోజు సాయంత్రం ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన హైదరాబాద్ నుంచి కొండారెడ్డిపల్లి చేరుకుంటారు. ఆయన రాజకీయంగా ఏ స్థాయిలో ఉన్నప్పటికీ దసరా పండుగ నాడు కొండారెడ్డిపల్లికి వస్తుంటారు. గ్రామస్తులతో కలిసి పండుగ జరుపుకుంటారు. రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో గ్రామంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మిణి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పూజారులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందించారు. దసరా పర్వదినం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమ్మవార్ల దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దర్శనం కోసం వేలాది మంది తరలివస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం క్యూ కట్టిన భక్తులతో ఆలయ పరిసర ప్రాంతాలు నిండిపోయాయి. బులెటిన్ల హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. డిఏఓ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పై టీజీపీఎస్సీ కీలక అప్డేట్. మెట్రో ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్. శబరిమల వెళ్లే భక్తులకు శుభవార్త. ఆలయ దర్శన వేళలు పొడిగింపు. సిద్ధు జొన్నలగడ్డ కొత్త సినిమా కోహినూర్. ఐరాసాకు కొత్త మానవతా విభాగాధిపతి. గేమ్ చేంజర్ పై కీలక అప్డేట్ ఇచ్చిన దిల్ రాజు. మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర టీజర్ రిలీజ్. ధర్మం అంటే మతం కాదు, భారతదేశ సారాన్ని సూచిస్తుంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. నేడు కొండారెడ్డిపల్లిలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న నారా బ్రాహ్మిణి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.